ఒకరోజు భీముడికి అర్జునుడికి ఎవరెక్కువ పరాక్రమవంతులు అనే ఒక తగాదం వస్తుంది. అప్పుడు భీముడు తన తల్లి అయిన కుంతీదేవి దగ్గరికి వెళ్లి ఈ ప్రశ్నను అడుగుతాడు. కుంతీదేవి తన 5 పుత్రులు తనకు సమానమేనని చెప్తుంది. కానీ భీముడు పట్టువదలకుండా ఇద్దరిలో ఎవరికి ఎక్కువ పరాక్రమం ఉందని కుంతీదేవిని అడుగుతాడు. భీమా, నేను చెప్పేది నీకు నచ్చకపోవచ్చు, కానీ నీకన్నా అర్జునుడు ఎక్కువ పరాక్రమవంతుడు అని చెప్పగా కోపద్రిక్తుడైన భీముడు తన భోజనాన్ని సగంలోనే వదిలేసి అడవి వైపు పరిగెడతాడు. అలా చాలాసేపు పరిగెట్టిన తర్వాత అడవిలో భీముడికి ఒక పెద్ద రాక్షసుడు కనిపిస్తాడు. అప్పటికే చాలా కోపంలో ఉన్న భీముడు ఒక పెద్ద బండరాయిని తీసుకుని ఆ రాక్షసుడి మీదకి విసురుతాడు. కానీ నిద్రపోతున్న ఆ రాక్షసుడు కొంచెం కూడా చలించడు. దాంతో భీముడికి మరింత కోపం పెరిగి ఒక పెద్ద కొండని ఎత్తి ఆ రాక్షసుడి వైపు విసురుతాడు. దాంతో నిద్ర లెగిసిన రాక్షసుడు కోపంతో తన మీదకు గులకరాళ్లు విసరొద్దని, భీముడు ఎంత దూరం పరిగెట్టినా ఆ రోజు సూర్యాస్తమయం అయ్యేలోపు భీముడిని చంపుతానని చెప్తాడు. దానికి బెదిరిపోయిన భీముడు చాలా వేగంగా పరిగెత్తడం మొదలు పెడతాడు.